మోకాళ్ళని వెయిట్ బేరింగ్ జాయింట్స్ అని పిలుస్తూ ఉంటాం. మనం ఏ పని చేయాలన్నా, నడక నడవాలన్నా మన బరువంతా అనేది మన మోకాళ్ళ మీదే. ఇలాంటి మోకాళ్ళల్లో ఎప్పుడైతే అరుగుదలకు చేరుకున్నాయో, కాట్లే జరిగిపోయింది, జరిగిపోయింది అని మాట్లాడుకుంటూ వస్తున్నామో, మనం నడకకే కష్టమైపోతూ వస్తుంది. సో, మోకాళ్ళల్లో అరుగుదల రాకముందే మనం దాన్ని గుర్తించగలుగుతామా అనంటే ఖచ్చితంగా గుర్తించగలుగుతాం. మొట్టమొదటగా మీలో ఎవరైనా సరే ఉదయం లేవగానే మోకాళ్ళు పట్టినట్టుగా ఉండడం గానీ, మెట్లెక్కుతుంటే కొంచెం నొప్పులు అనిపించడం కానీ, ఎక్కువ దూరం నడుస్తుంటే మోకాళ్ళలో సౌండ్లు రావడం గానీ, చిన్నగా నొప్పి మొదలవ్వడం గానీ జరుగుతుంది అనంటే, ఖచ్చితంగా కార్టిలేజ్ అరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని పరిగణించాలి. మొదటగా ఏం చేయాలి అనంటే, వైటమిన్ డి ఐదర్ సప్లిమెంటేషన్ కింద కానీ, లేదంటే సూర్యరశ్మి ద్వారా గానీ అందేటట్టుగా చూసుకోవాలి. రెండోది కాల్షియం. ప్రాపర్‌గా కాల్షియం ఉన్న ఆహారం తినడానికి ట్రై చేయడం గానీ, లేకపోతే కాల్షియం సప్లిమెంటేషన్ అన్నా సరే ఇంక్లూడ్ చేసుకోవాలి. మూడోదొచ్చేటప్పటికి చాలామంది నెగ్లెక్ట్ చేసేది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్‌ని తీసుకోవడం, విరివిగా ఫుడ్ అందుబాటులో లేదన్న వాళ్ళు ఎవరైనా సరే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ క్యాప్సూల్స్ కింద కూడా దొరుకుతూ ఉంటాయి. అవన్నా తీసుకోవచ్చు. ఎప్పుడైతే విటమిన్ డి ప్రాపర్‌గా ఉంటూ, కాల్షియం ప్రాపర్‌గా ఉండి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్ తినగలుగుతున్నామో, గ్రేడ్ 1 చేంజెస్ కానీ, ఇప్పుడిప్పుడే మారుతున్న కండిషన్స్ అన్నీ కూడా పూర్తిగా నార్మల్ అవుతాయి. ఎవరిలో అయితే కొంచెం అరుగుదల ఎక్కువగా ఉండి సివియర్‌గా ఉందో, ప్రాపర్ మెడికల్ కేర్‌కి వెళ్ళగలిగితే 100% మెడిసిన్స్‌తో మోకాళ్ళ నొప్పులను తగ్గించుకుంటూ రావచ్చు.